ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరమణ మహర్షుల వారు 700 గీతా శ్లోకాల నుంచి కూర్చిన నూతన క్రమంలోని 22వ శ్లోకం. ఇంద్రియాణి పరణ్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహ. తాత్పర్యము: దేహము కన్నా ఇంద్రియములు, వానికన్నా మనస్సు, దానికన్నా బుద్ధి పరములనియు చెప్పుదురు. బుద్ధికిని పైనున్నది ఆత్మ. వివరణము: స్థూలమై పరిమితమై బాహ్యముగా ఉన్న దేహము కన్నా సూక్ష్మములు ఎన్ని విషయములందైనను వ్యాపించి వానిని గ్రహింపగలిగినట్టివి దేహము లోపలే నెలకొని ఉండునవి అగు శ్రోత్రము, త్వక్కు, చక్షుస్సు, జిహ్వ, ఘ్రాణము అను జ్ఞానేంద్రియములు 5 ఉత్కృష్టములైనవి. అయినను మనస్సు వీనితో కలిసినప్పుడే ఇవి విషయములను గ్రహింపగలవు, లేకున్నచో ఇవి పనిచేయజాలవు. నిద్రయందు మనస్సు పనిచేయకుండుట చేతనే ఇంద్రియములు పనిచేయటలేదు. జాగ్రత్త అవస్థ యందు మనస్సు దేని అందైనా గాఢముగా లగ్నమై ఉన్నప్పుడు ఎదుటికి ఎవరైనా వచ్చినను వారిని గుర్తింపకపోవుట, పక్కనున్నవాడు చెప్పు మాటలు వినిపింపకపోవుట సంభవించుచునే ఉండును. కావున ఇంద్రియముల కన్నా మనస్సు శక్తివంతమైనది. సంకల్ప వికల్పములను చేయుచున్నది మనసే. యుద్ధము చేయవలయునని సంకల్పించుకొని వచ్చిన అర్జునుడు శోక మోహముల చేత యుద్ధము చేయరాదని తలంచుట వికల్పము. సంకల్ప వికల్పములతో మనస్సు కల్లోలితమైనప్పుడు మనము పెద్దలను ఆశ్రయించి కర్తవ్యం ఏమియో నిశ్చయించి చెప్పుడని ప్రార్థింతుము. అప్పుడు వారు చెప్పిన హేతువులతో ఒక పద్ధతిని నిశ్చితముగా గ్రహింతుము. అట్లే నిశ్చయము నొందినది బుద్ధి మనస్సును నియమించున్నది. కావున బుద్ధి మనస్సు కన్నను బలవంతరము. ఇది నా బుద్ధి అని బుద్ధి యొక్క వృత్తులను గ్రహించుచున్నవాడు బుద్ధికి పైవాడు. అతడే ఆత్మ. హరే రమణ.